హాయ్ అండి. హాయ్ అండి. ఓకే, డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు ఒక బోర్డు సీజ్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి. మీకు ఎలా అనిపిస్తుంది? మంచి పని చేశాడండి. మేడం, ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు సముద్రంలోకి వెళ్ళి సీజ్ చేయలేదు, ఇప్పుడు సీజ్ చేశారు కదా, ఏం చెప్తారు? తను రియల్ హీరో, రియల్గా కూడా హీరోవే. తను సీఎం అవుతే నెక్స్ట్ మాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. చాలా వరకు చాలా ప్రెజర్లు ఉన్నాయని ఆయనే చెప్పారు. బిజినెస్ మ్యాన్తో ఫోన్ చేపిస్తే భయపడతామా అని, దానికి ఏం చెప్తారు? మనవలు రాపేది ఓకే మేడం, ఇప్పటికైనా ఒక ఉమెన్స్ కానివ్వచ్చు, ఏది కానివ్వచ్చు, అక్రమ రవాణా అనేది గంజాయి కూడా దాంట్లో ఉండొచ్చు. ఇప్పుడు ఆయన సీజ్ చేసి కాపాడారు కదా ప్రజల్ని, ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇలా ఉమెన్స్కి కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. జరిగేవి జరగబోయేవి కూడా ఇంకా ఆగుతాయి. సో కొంచెం ఉమెన్స్ని గురించి కొంచెం ఇంకా కేర్ తీసుకుంటే బాగుంది అనిపిస్తుంది. ఓకే, కళ్యాణ్ గారికి ఒక ఉమెన్గా మీరు ఏం చెప్తారు మేడం ఈ వీడియో ఆయన చూస్తుంటే? ఆయన ఎలా ఉన్నారో అలా ఉంటేనే ప్రజలకి న్యాయం జరుగుతుంది. ఎవరి మాట వినకూడదు. తనకు మనసుకి ఏది నచ్చితే అది చేస్తేనే మంచిది. ఇప్పుడు ఆ బోటు సీక్వెన్స్ చూస్తే కళ్యాణ్ గారు ఎలా అనిపించారు మీకు? రియల్ హీరో లాగా అనిపించారు. ఒక పొలిటీషియన్ ఎలా ఉండాలో అలా ఉన్నాడు. చాలా మంది మామూలు సీజ్ చేయడానికే భయపడతారు, ఆయన సముద్రంలో సీజ్ చేశారు కదా, ఏం చెప్తారు దాని గురించి? నేను చెప్తున్నాను కదా అండి, ఆయన ఫస్ట్ నుంచి ఫైరే, ఇప్పుడు పవర్లో ఉన్నాడు, ఇప్పుడు ఇంకా ఫైర్ ఉంటుంది ఇంకా. మన కళ్యాణ్ గారిని చాలామంది చాలా మాటలు అన్నారు, ప్యాకేజ్ స్టార్ అని, డబ్బులు తీసుకుని ఆగిపోతారని. ఇప్పుడు ఆయన బిజినెస్ మ్యాన్స్ కూడా భయపడట్లే కదా, ఏం చెప్తారు ఆయన గురించి? అతను డబ్బు మనిషి అయితే అసలు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కాదు. తనకే ఒక్క సినిమాకే కొన్ని కోట్లు వస్తాయి. తను డబ్బు చూసుకునేవారైతే అస్సలు రారు. దానికి 1000 రెట్లు సంపాదించవచ్చు మూవీలోనే. కానీ ఆయన సుఖాలన్నీ వదులుకొని రాజకీయాల్లోకి వెళ్ళాలంటే అతను జనాల కోసమే వెళ్ళారు, జనం కోసమే ఉంటారు ఆయన. అండ్ వన్ వర్డ్లో ఏం చెప్తారండి కళ్యాణ్ గారి గురించి? పవర్ స్టార్, సూపర్ స్టార్, మెగాస్టార్, అన్ని స్టార్స్. థ్యాంక్ యూ సార్. ఓకే.